అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. అసలు సంక్రాంతి అనగా ఏమి? ఈ పండుగను ఎందుకు జరుపుకుంటారు? ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మకర సంక్రాంతి పండగ అందమైన ముగ్గులకు, గొబ్బెమ్మలకు, హరిదాసు పాటలకు, బసవన్న ఆటలకు, పిండి వంటలకు, గాలిపటాలు ఎగురవేయటకు, అనుబంధాల కలయికకు, మరెన్నో సంబరాలకు ప్రసిద్ధి చెందింది. సంక్రాంతి అనగా నూతన క్రాంతి. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణము అంటారు. అయితే ఈ సంక్రమణాన్నే సంక్రాంతి అంటారు. అయితే మనకు 12 రాశులు ఉన్నాయి. ఆ 12 రాశులలోకి సూర్యుడు ప్రవేశించే క్రమంలో మనకు 12 సంక్రాంతులు వస్తాయి. సూర్య సంక్రమణం జరిగేటప్పుడు సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ సంక్రాంతి అంటారు. ఇలా ప్రతి మాసం ఒక సంక్రాంతి ఉంటుంది. సౌరమాన క్యాలెండరులో ప్రతి నెల ఒక సంక్రాంతితో ప్రారంభమవుతుంది. నవ్యాంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలలో ప్రముఖంగా జరుపుకుంటారు. ఈ పండుగను పెద్ద పండుగగా ఆంధ్రులు జరుపుకుంటారు. సంక్రాంతిని 3 రోజుల పాటు ఎంతో ఆనందంగా చేసుకుంటారు. మొదటి రోజు భోగి, రెండవ రోజు మకర సంక్రాంతి, మూడవ రోజు కనుమ. కొన్ని ప్రాంతాలలో 4వ రోజు ముక్కనుముగా కూడా జరుపుకుంటారు. ఈ 3 రోజులలో మొదటి రోజు భోగి మంటలతో, రెండవ రోజు పొంగలి పిండి వంటలతో, పితృదేవతల దేవుళ్ల పూజలతో, మూడవ రోజు గో పూజలతో, అలాగే మాంసప్రియులకు మంచి కూరలతో 3 రోజుల పండుగ ఎంతో ఆనందంగా కొనసాగుతుంది. సంక్రాంతికి రావడానికి నెల రోజుల ముందు నుంచే ముగ్గులు పెట్టడం, గొబ్బెమ్మలతో అలంకరించడం చేస్తారు. కనుమ రోజైతే రథం ముగ్గులు వేస్తారు. ఎవరు ఎంత పొడవుగా వేస్తారు అని పోటీలు పడి మరీ వీధుల చివరి దాకా ముగ్గులు వేస్తూ ఉంటారు. ఈ పోటీలలో ఒక సరదా, ఒక నేర్పు ఇమిడి ఉండేవి. ప్రస్తుత రోజుల్లో ఈ సాంప్రదాయాలు ఎక్కువగా పాటించకపోయినా కానీ కనుమరుగు మాత్రం కాలేదు. ఇప్పటికీ కొన్ని పల్లె ప్రాంతాలలో హరిహరదాసులు ఇంటింటికి తిరుగుతూ హరికథలు పాడుతూ ఉంటారు. జానపదులకి ఈ పండగ చాలా ముఖ్యమైనది. సంక్రాంతి పండుగ వేడుకల్లో చెప్పుకోదగిన మరొకటి గంగిరెద్దుల ఆట. ఈ సాంప్రదాయం నేడు పట్టణ ప్రాంతాల్లోనూ కనబడుతూనే ఉంది. ఇది అతి ప్రాచీనమైన కళగా భావిస్తారని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే కాలమే మకర సంక్రమణము. మకర సంక్రమణము నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభము అవుతుంది. ఆ తరువాత కుంభ, మీన, మేష, వృషభ, మిథున రాశులలో కొనసాగినంత కాలము ఉత్తరాయణము. శారీరక పరిశ్రమకు, పూజలకు, సాధనలకు, కృషికి అనువైన ఆవశ్యకత ఉన్న కాలము ఉత్తరాయణము. కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించిన దగ్గర నుండి మొదలై ఆ తరువాత సింహ, కన్య, తుల, వృశ్చికం, ధను రాశులతో కొనసాగినంత కాలము దక్షిణాయనము. మానసికమైన అర్చనకు, ధ్యానానికి, యోగానికి, దీక్షలకు, బ్రహ్మచర్యానికి, నియమ నిష్టలకు అనువైన ఆవశ్యకత ఉన్న కాలము దక్షిణాయనము. 12 నెలల సంవత్సర కాలంలో 6 నెలల దక్షిణాయనము దేవతలకు ఒక రాత్రి, 6 నెలల ఉత్తరాయణము దేవతలకు ఒక పగలు. కనుక దేవతలు మేలుకునే కాలము ఉత్తరాయణ పుణ్యకాలము. కనుకనే ఉత్తరాయణము వరకు ఎదురుచూసి ఉత్తరాయణము ప్రవేశించిన తరువాత తనువును చాలించాడు మహానుభావుడైన భీష్ముడు. సంక్రాంతి లేదా సంక్రమణం అంటే చేరుట అని అర్థం. జయసింహ కల్పద్రుమం అనే గ్రంథంలో సంక్రాంతిని ఇలా వివరించారు. తత్ర మేషాదిశు ద్వాదశ రాశి క్రమణేషు సంచరతః సూర్యస్య పూర్వస్మాద్రాసే ఉత్తరః రాసౌ సంక్రమణ ప్రవేశః సంక్రాంతి. మేషం మొదలైన 12 రాశులలో సంచరించే సూర్యుడు ముందున్న రాశి నుండి తరువాతి రాశిలోనికి ప్రవేశించడమే సంక్రాంతి. సూర్యుని చలనంలో ఘట్టాలు 4. అవి మేష, తుల, కటక, మకర సంక్రమణాలు. వీటిలో మకర సంక్రమణాన్ని సంక్రాంతి పండుగగా వ్యవహరిస్తారు. మార్గశిరం పూర్తి కాగానే ఉత్తరాయణం మొదలవుతుంది. సూర్యుని చుట్టూ భూమి పరిభ్రమించే మార్పు క్రమంలో తన చుట్టూ తాను కూడా తిరుగుతుంది. అందువలన సూర్యుడు 6 నెలలు ఉత్తరం వైపు, 6 నెలలు దక్షిణం వైపు కనిపిస్తాడు. ఇలా ఉత్తరం వైపు కనిపించే క్రమమే ఉత్తరాయణం అంటారు. దక్షిణం వైపు కనిపించే క్రమం దక్షిణాయనం. మనకు ఒక సంవత్సరం కాలము అయితే దేవుళ్లకు ఒక రోజు. అయితే ఒక రోజులో పగలు అనేది ఉత్తరాయణం, రాత్రి అనేది దక్షిణాయనం. ఈ ఉత్తరాయణం అనేది అందుకే మనకు అంత ముఖ్యం. ఈ రోజు కోసమే భీష్ముడు ఎదురుచూసి ఉత్తరాయణ పుణ్య గడియల్లోనే పరమపదించారు. కష్టపడి పండించిన పంట ఇళ్ళకి చేరే సమయం ఇది.
ధాన్యలక్ష్మికి స్వాగతం చెప్పేందుకు ఇంటి ముందు అందమైన రంగవల్లులు దర్శనమిస్తాయి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు ముగ్గుల్లో గొబ్బెమ్మలను పెట్టి పూలతో అలంకరించి పాటలు కూడా పాడుతారని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. సంక్రాంతి రోజు దాన ధర్మాలు కూడా చేస్తారు. ఎందుకు చేస్తారో తెలుసా? ఈ సంక్రాంతిలో అంటే మిక్కిలి క్రాంతి అంటే అభ్యుదయం, మంచి అభ్యుదయాన్ని ఇచ్చు క్రాంతి కనుక దీన్ని సంక్రాంతిగా పెద్దలు చెబుతారు. ఇక మకరం అంటే మొసలి అని అర్థం. ఇది పట్టుకుంటే వదలదు, కానీ మానవుడిని ఆధ్యాత్మిక మార్గానికి అడుగడుగునా అడ్డు తగులుతూ మోక్ష మార్గానికి అనర్హుని చేయుటలో ఇది అందవేసిన చేయి. అందువల్ల ఈ మకర సంక్రమణం బారి నుంచి తప్పించుకోవాలంటే ఒకటే మార్గం. అందరూ తమ శక్తికి అనుగుణంగా దాన ధర్మాలు చేస్తే మంచిదని శాస్త్ర కోవిదులు చెబుతున్నారు. కేవలం ఈ సమయంలో మాత్రమే కాకుండా మిగతా రోజుల్లో కూడా దీని ప్రభావం ఉండకుండా ఉండడం కోసం నిత్యం దాన ధర్మాలు చేయాలని అంటారు. ఈ సంక్రాంతి ఒంటరిగా మాత్రం రాదట. మహారాణిలా ముందు భోగిని, వెనుక కనుమను వెంటబెట్టుకుని చెలికత్తెల మధ్య రాకుమార్తెలా వస్తుందట. ఇది మకర సంక్రాంతి పుణ్యదినం. అందువల్ల ఈ రోజు యథాశక్తి దాన ధర్మాలు చేయటం వల్ల జన్మజన్మల దారిద్ర్య బాధలు అంటవు. స్త్రీలు పూలు, పసుపు, కుంకుమ, పండ్లు మొదలైనవి దానం చేయటం వల్ల సకల సంపదలతో పాటు చక్కని సౌభాగ్యం కలుగుతుందని నమ్మకం. ఈ రోజు పితృదేవతారాధన చేయడం వల్ల వారికి శుభాశీసులతో వారి వారి వంశాలు వర్ధిల్లుతాయని పండితోత్తములు చెబుతూ ఉంటారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోకైతే ఒక లైక్ ఇవ్వండి. తెలిసిన వారికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.